హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూటీవీ ఎడ్యుకేషన్. సో ఇంటర్లో ఎంపీసీ చదివిన ప్రతి స్టూడెంట్ నెక్స్ట్ కెరియర్ ఆప్షన్ ఇంజనీరింగ్. ఇక ఈ రోజుల్లో వేరే స్టేట్స్ కి వెళ్ళి ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడానికి కూడా చాలా మంది స్టూడెంట్స్ ఆసక్తి చూపిస్తున్నారు. బట్ అక్కడ అయ్యే ఖర్చు గురించి, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయా అబ్బా అని చెప్పి ఆలోచించే పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే ఈ క్రైటీరియా గురించి ఆలోచించి చాలా మంది పేరెంట్స్ వెనకడుగు వేస్తున్నారు. బట్ ఇక్కడ మేము మీకు పరిచయం చేస్తున్నాము సంజయ్ గొడావత్ యూనివర్సిటీ గురించి. సో చాలా మంచి ఫెసిలిటీస్ తోటి, బెస్ట్ కెరియర్ ప్లేస్మెంట్స్ తోటి ఈ యూనివర్సిటీ ముందంజలో దూసుకు వెళ్తుందని చెప్పొచ్చు. అండ్ ఈ యూనివర్సిటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సంజయ్ గొడావత్ యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ బ్రహ్మారెడ్డి గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హౌ ఆర్ యు అండి? ఫైన్, గుడ్. హౌ అబౌట్ యు? గ్రేట్ అండి, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. సో సార్, ఫస్ట్లీ అసలు సంజయ్ గొడావత్ యూనివర్సిటీ అంటున్నారు. సో ఏంటండి ఇది, ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది, అండ్ ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ స్టూడెంట్స్ కి సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చెప్తారు? ఫైన్ మ్యామ్. యాక్చువల్లీ మన సంజయ్ గొడావత్ యూనివర్సిటీ వచ్చి కొల్హాపూర్ లో ఉందండి. కొల్హాపూర్ డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర స్టేట్ లో ఉంటుంది. సో ఈ యూనివర్సిటీ మీకు లైక్ అమ్మవారి శక్తిపీఠం అని అంటారు, లక్ష్మీదేవి అమ్మవారిది. సో నియర్ టు అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. సో కమింగ్ టు ద యూనివర్సిటీ ప్రాస్పెక్టస్ చూసుకుంటే మనం ఏంటంటే, మన యూనివర్సిటీ వచ్చి అరౌండ్ 165+ acres లో స్ప్రెడ్ అయ్యిందండి. అరౌండ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఎమ్యూనిటీస్ కానివ్వండి, అండ్ అలాగే హాస్టల్స్ అండ్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వెల్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి అనమాట. అండ్ అలాగే కమింగ్ టు ద ఫుడ్ కోర్ట్స్ అవ్వచ్చు, పిల్లలకు సంబంధించి గేమింగ్ సంబంధించి ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి, ఇలాగ అన్ని రకాలుగా కూడా స్ప్రెడ్ అయ్యింది. అండ్ వీళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించి అవుట్డోర్ స్టేడియంస్ కానివ్వండి, అండ్ అలాగే ఫుడ్ కోర్ట్స్ అనేది ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది ఇన్ ద క్యాంపస్ లోనే. అండ్ కమింగ్ టు తెలుగు స్టూడెంట్స్ కి నేను ఎస్పెషల్లీ యూనివర్సిటీ గురించి డీటెయిల్స్ చెప్పాలి అంటే, సో మనకి తెలంగాణకి నియర్ బై ఉన్న అండ్ NAAC అక్రిడిటేషన్ ఉన్న యూనివర్సిటీ ఏదైనా ఉంది అంటే సంజయ్ గొడావత్ యూనివర్సిటీ అని నేను గర్వంగా చెప్పగలను. అండ్ గుడ్ ఫెసిలిటీస్ అనేది మన స్టూడెంట్స్కి ఇవ్వడం అనేది కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. అంటే గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వరల్డ్ క్లాస్ ఇమ్యూనిటీస్ అనేది మెయింటైన్ చేయడం, అండ్ అలాగే క్లాస్ రూమ్స్తో పాటుగా ప్రతి స్టూడెంట్కి కూడా ఏంటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ల్యాబొరేటరీస్ అండ్ లైబ్రరీ. సో వెల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే సెంట్రల్ లైబ్రరీ అనేది మెయింటైన్ చేయడం కూడా జరుగుతుంది. సో ప్రతి స్టూడెంట్ ఆలోచించేది ఏంటంటే, ఈవినింగ్ అవ్వగానే కొంత ఫ్రీక్అవుట్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఏ స్టూడెంట్కి కూడా ఎక్కడ ఇబ్బంది జరగకోకుండా, సపోజ్ ఏదైనా బయట తినాలి అనే ఆలోచన వచ్చినా కూడా అలాంటిది కూడా ఆ క్రేవింగ్స్ని కూడా ఆపుకోవడానికి అవసరం లేకుండా ఇన్ ద క్యాంపస్లోనే ఫుడ్ కోర్ట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ వీళ్ళ గేమింగ్ సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ప్రొవైడ్ చేయడం. అండ్ ఇన్ ద క్యాంపస్లోనే మనకి స్టేడియం అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. క్రికెట్ స్టేడియం ఇన్ ద యూనివర్సిటీలోనే ఉంటుందండి. అండ్ అలాగే వీళ్ళకి స్విమ్మింగ్ పూల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ని రకాలుగా మన తెలుగు పిల్లలకే కాదు, అండ్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ మీరు చెప్తున్నాను ఒక టాప్ క్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో వెరీ లావిష్లీ అని కూడా మనం చెప్పొచ్చు అండి. సో అంటే లావిష్ గా ఉంది అని చెప్పి, సో ఇంత లావిష్ లో ఇంత బడ్జెట్ లో మనం చెయ్యగలమా అనే ఒక ఆలోచన కూడా ఉంటుంది. బట్ దట్స్ నాట్, అది కరెక్ట్ అయితే కాదండి. బట్ అఫోర్డబుల్ బడ్జెట్ లో చదువుకోవడానికి మంచి అవకాశం అనేది మన సంజయ్ గొడావత్ యూనివర్సిటీ అనేది కల్పిస్తుంది ప్రతి స్టూడెంట్ కి కూడా. అండ్ మన యూనివర్సిటీలో చూసుకుంటే ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్న 15+ స్టేట్స్ నుంచి పిల్లలు ఉన్నారండి. ఆల్మోస్ట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా, ఈవెన్ మన 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా సౌత్ స్టేట్స్ అన్నిటి నుంచి మన పిల్లలు ఉన్నారు. అండ్ రిమైనింగ్ అరౌండ్ 15+ స్టేట్స్ నుంచి పిల్లలు ఉన్నారు. అండ్ అలా అబ్రాడ్ నుంచి వచ్చి చదువుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, విత్ స్కాలర్షిప్స్ తోటి కూడా. సో ఇలాగా మన సంజయ్ గొడావత్ యూనివర్సిటీ అనేది ఉంటుందండి. ఫైన్ సార్. అండ్ సార్, అలానే ఇప్పుడు మన సంజయ్ గొడావత్ యూనివర్సిటీలో ఉండేటటువంటి కోర్సెస్ ఏంటి? మన యూనివర్సిటీ చూసుకుంటే మేడం, ఆల్మోస్ట్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయ్యి కూడా మనకి అరౌండ్ 15+ years అవుతుంది అండి. 15+ years అవుతుంది. బట్ మనకి యూనివర్సిటీ పర్మిషన్ వచ్చి కూడా ఆల్మోస్ట్ 8 years అవుతుంది. సో 2009 నుంచి చూసుకుంటే వెరైటీ ఆఫ్ కోర్సెస్ అనేది స్టూడెంట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇదే టెక్నాలజీ, సైన్స్, లైఫ్ సైన్సెస్, వాట్ ఎవర్, ఆర్కిటెక్చర్ కానివ్వండి, ఇన్ని రకాలుగా కూడా. సో ఇన్ని ఎకరాల్లో యూనివర్సిటీ స్ప్రెడ్ చేసి ఇన్ని రకాల ల్యాబొరేటరీస్ అనేది ప్రతి స్టూడెంట్ కి ప్రొవైడ్ చేస్తా కూడా, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఈవెన్ ఇంక్లూడింగ్ ఫ్యాకల్టీ విషయంలో కూడా చైర్మన్ సార్ ఎక్కడా కూడా తగ్గట్లేదండి. అంటే నేను ఎందుకు చెప్తాను అంటే, అల్టిమేట్లీ ప్రతి స్టూడెంట్ కూడా చదువుకునేది
జాబ్ సెటిల్ అవడం కానీ. సో ద ఓరియంటేషన్ ఆఫ్ ద క్లాస్ అనేది ప్రాక్టికల్ వేలో ఉండటానికి ప్రయత్నం చేయడం కానివ్వండి, ఇన్ని రకాల కోర్సెస్ అనేది ఇన్వెంట్ చేయడం జరిగింది అనమాట. సో ఈవెన్ కమింగ్ టు ద టెక్నాలజీలో చూసుకుంటే మనకి లైక్ బీటెక్ కానివ్వండి, ఇంజనీరింగ్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, సిఎస్సి, సివిల్ ఇంజనీరింగ్ ఇలానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు ద మేనేజ్మెంట్ చూసుకుంటే బీబీఏ, ఎంబీఏ కోర్సెస్ లాంటివి ప్రొవైడ్ చేయడం, ఆర్కిటెక్చర్ కానివ్వండి, ఇలాంటి డిఫరెంట్ కంప్యూటర్ అప్లికేషన్, బీసీఏ ఇలాంటి కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం యూనివర్సిటీలో జరుగుతూ ఉంది. సో సార్, మీరు ఇందాక ఇంజనీరింగ్ గురించి మెన్షన్ చేశారు కాబట్టి పర్టికులర్లీ ఓన్లీ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుతుంటే మన దగ్గర ఎక్కువ శాతం పర్సంటేజ్ డెఫినెట్లీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ వైపు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. సో దాని గురించి డీటెయిల్ గా చెప్పండి. మనం చూసుకుంటే ఇక్కడ అంటే ఇంజనీరింగ్ అనేది ఏంటంటే చాలా మందికి ఫ్యూచర్ అయిపోయింది. సో నాట్ ఓన్లీ స్టూడెంట్కే కాదు, టెక్నాలజీ వైజ్ గా చూసుకుంటే మన ఇండియా చాలా అగ్రస్థానానికి రీచ్ అయ్యే పొజిషన్కి వెళ్తూ ఉందండి. సో ఇక్కడ మన సంజయ్ గౌడవతి యూనివర్సిటీలో చూసుకుంటే ఏంటంటే మన ఇంజనీరింగ్ కోర్సెస్ లో లైక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఈవెన్ కంప్యూటర్ సైన్స్ లో మనకి ఏంటంటే ఏఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ కానివ్వండి, డేటా సైన్స్ ఇలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్స్ కూడా మన యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సివిల్ ఇంజనీరింగ్ కానివ్వండి, అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.